చూసావా, మనిద్దరం దూరంగా ఉండటం వీటికి కూడా ఇష్టం లేదు. ఇద్దరిని ఇలాగే ఉండమంటున్నాయి. ఏంటి, రాత్రంతా నిద్రపోనివ్వలేదు. ఇప్పుడు తెల్లారిపోయింది. ఇంకా నేను బయటికి వెళ్ళకపోతే బాగోదు. అంటే నా బాగోగులు చూసుకోకుండానే వెళ్ళిపోతానంటావు? నాకు తెలుసు, రాత్రంతా తమర్ని నేను ఎలా చూసుకున్నానో. ఇప్పుడు నువ్వు ఆనందంగా ఉన్నావా? భర్త ప్రేమ ఇంతలా దొరికితే ఆనందపడని భార్య ఉంటుందా? నా మనసుకి చాలా తృప్తిగా ఉంది. కానీ ఏమైంది? సడన్గా డల్ అయిపోయావు? ఏం లేదండి, మీకు మీ తమ్ముడంటే ఎంత ప్రాణమో నాకు తెలుసు. మాధవ్ భూమి ప్రేమించుకున్నారని మీకిష్టం లేకపోయినా వాళ్ళిద్దరూ ఆనందంగా ఉంటారని మీరు మంచి మనసుతో పెళ్లి జరిపించారు. అది అర్థం చేసుకొని అందరితో, మాధవ్తో ఆనందంగా ప్రేమగా ఉండాల్సిన భూమి వాళ్ళ నాన్న మాటలు విని తన జీవితాన్ని తానే నాశనం చేసుకుంటుంది. ఇప్పుడు తన మనసంతా మలినమైపోయి మన అందరి మీద కోపంతో ఉంది. ఈ కుటుంబం ఆనందంగా ఉండాలంటే తన మనసు మారాలి. అది ఎలా జరుగుతుందో అని